ప్రసాదరావు గారు మిమ్మల్నేనండి. మీరా? ఏమిటి ఇలా వెళ్తున్నారు? మీ ఇంటికి వస్తున్నాను మిమ్మల్ని చూడ్డానికి. మీకేదో దెబ్బలు తగిలాయటగా? దెబ్బలు అవి సమ్మెడి పోట్లు, పై కనబట్టలేదు కానీ చపాతీ పిండిలాగా ఉందండి నా బాడీ. ఒక్కొక్కడు 10 కిలోలు గుద్దుకుంటాడు. కాళ్ళు, వేళ్ళు, గోళ్ళు, ఆఖరికి వెంట్రుకలు కూడా స్పర్శ జ్ఞానం లేదు. మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకొస్తున్నానండి. మీరు ఇలాంటి పని చేశారంటే నేను నమ్మలేకపోయాను. అసలు ఏం జరిగింది? అది అది నిజం చెప్పండి. ఈ కాలనీలో నాకు ఎవరి మీద నమ్మకం లేదు టీచర్. మీరంటే నాకు గౌరవం ఉంది కాబట్టి మీకు నిజం చెబుతున్నాను. నేను దొంగతనం చేయడానికి రాలేదు టీచర్, దొంగలా నటించడానికి వచ్చాను. నటించడమా? ఎందుకోసం? మా ప్రభు గారి కోసం కర్మగారు ఒప్పుకున్నాను. ప్రభువా? అతను మీరు ఈ మాట మళ్ళీ ఎవరి దగ్గర అనకండి, వాడి పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది. ప్రభు అంటే ఎవరో కాదండి, మన రామ్ సింగ్, అదే గుర్ఖా. రామ్ సింగ్? తెలుగు బాల బాలికలం దేశమాత సేవకులం 6 కోట్ల జనత మాది పూర్వ పుణ్య ఘనత మాది. తెలుగు బాల బాలికలం దేశమాత లాలలలి లాలిల తెలుగు బాల బాలికలం. చల్ 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 మేరే సాథీ ఓ మేరే కోతి, అచ్చే ఓ మేరే సాథీ ఓ మేరే సాథీ. రామ్ సింగ్ జీ, నువ్వు హిందీ కంటే తెలుగు పాట బాగా పాడుతున్నావే. ఆ తెలుగు బాల బాలికలం ఒకసారి పాడు. క్యా జీ? అదే ఆ తెలుగు బాల బాలికలం ఏక్ బార్ ఫిర్ గాయియే. टीचर जी, मैं सच बोलूं? 15 साल पहले हम आंध्र आ गया है ओ है. అంటే ఈ 15 ఏళ్లలో తెలుగు పాటలు తప్ప తెలుగు మాటలు ఏమి నేర్చుకోలేదన్నమాట. మీ నాన్నగారి పేరు ఏంటి? भीम सिंह. ఓ, అంటే మీ తమ్ముడు గారి పేరు ప్రభు సింగ్ అనమాట. ప్రభు సింగ్. ప్రభు సింగ్. నై నై నై, ప్రభు అయితే నై. చూడు, నేపాల్ నుంచి నీలాంటి ఒక గూర్ఖా వచ్చాడు. అతను నీ గురించి అన్ని చెప్పాడు. టీచర్, ప్రసాదం కలిశాడా? చెప్పడం వాడి తప్పు కాదు టీచర్. నా మూలంగా వాడు చావు దెబ్బలు తిన్నాడు. వాడికి నా మీద కోపం వచ్చే ఉంటుంది. నేను వస్తాను టీచర్. ఎక్కడికి? నా అసలు రంగు బయటపడ్డాక ఈ కాలనీలో నన్ను ఎవరుండనిస్తారు? నేను తినే అన్నంలో నీళ్లు పోసే మనిషిని కాను. ప్రసాదరావు గారు నీ గురించి అన్ని చెప్పారు. నీకు దుబాయ్ వెళ్ళాలని ఆశటగా? అవును టీచర్, దానికోసం బోల్డంత డబ్బు పోగొట్టుకున్నాను. ఒట్టి చేతులతో ఇంటికెళ్ళడం ఇష్టం లేక ఈ వేషం కట్టాల్సి వచ్చింది. నీ వారు గట్టిగా తలుచుకుంటే దుబాయ్లో చిన్న ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ. ఆయన వెళ్ళి 2 ఏళ్లేగా అయింది. నీకు ఉద్యోగం ఇప్పించేంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదని నా ఉద్దేశం. అయినా ఒకసారి రాసి చూస్తాను. చూడు, నీ అసలు పేరు అసలు రూపం బయట ఎవరికి చెప్పండి. ఇదిగో ఈ వేషం తీసేకు, నీకు సరిపోయింది. తెలుగు బాల బాలికలం. దొంగండి. ప్రసాదం, నీ వెనక జనం రావట్లేదురా? ఎవరు రాకుండా నేను మేనేజ్ చేశానులే. మర్చిపోయాను, చాలా థ్యాంక్స్ రా. వాళ్ళంతా కట్టకట్టుకొచ్చి నీ మీద పడతారనుకోలేదురా. కట్టకట్టు వచ్చి నా మీద పట్టమే కదరా, రాత్రి నా వాళ్ళంతా హోనం చేశారు. ఆ వేరావేశంలో నీ వాళ్ళలోంచి కత్తితో పొడిచారు కాదు, ఖైమైపోయినావని. పాపం, నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నావురా. ఒక రకంగా ఆ దెబ్బలు నాకు హెల్ప్ చేసేలే. ఏమిటిది? ఇక జీవితంలో ఇలాంటి సహాయాలు ఎవరికి చేయకూడదని. అలా అనుకురా. రాత్రి వచ్చి నిన్ను పలకరిద్దాం అనుకున్నాను. ఉన్న కోపంలో నువ్వు నన్నెక్కడ చితకబాతావని రావడం మానేశాను. నేను బాధడం కంటే నువ్వు గూర్ఖాలు కావాలని తెలిస్తే జనం నిన్ను బాస్తారు. ముందు ఆ విషయం బయటపడకుండా చూడు. నేను ఈ వీధిలోకి రావడానికి నా మొహం చెట్టలేదు. నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మళ్ళీ అవకాశం ఉంటే తప్పకుండా నేను కలుస్తాను. నాకు ఈ బ్రతుకు తెరువు చూపించినందుకు చాలా థ్యాంక్స్ రా. ఇదిగో వెర్రి వేషాలు వేసి ఓవర్ యాక్ట్ చేసి
ఉన్న ఈ ఉద్యోగం కూడా పోగొట్టుకుని మళ్ళీ నా దగ్గర రాకు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఓకే, ఆల్ ది బెస్ట్. వస్తాను. నమస్కారం అండి ఇన్స్పెక్టర్ గారు. నా పేరు భారతి. ఓహో, ఈ గాంధీనగర్ కాలనీకి సెక్రటరీని. ఐ సీ. ఈ ఓనర్ గారికి బాంబే ట్రాన్స్ఫర్ అయిందిలేండి. వెళుతూ వెళుతూ తాళాలు నాకు ఇచ్చి వెళ్ళారు. రండి చూద్దరు గాని. రండి. ఇల్లు చాలా బాగుంది. ఇల్లే కాదండి, ఈ కాలనీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సెక్రటరీ నేను కదా. ఆహా. అంతేకాదు, ఈ కాలనీ సెక్యూరిటీ కోసమని నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానో తెలుసా? వీళ్ళ భద్రత కోసం గుర్ఖాను కూడా పెట్టాను. ఈ కాలనీకి గూర్ఖా కూడా ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. ఉండండి, పిలుస్తాను. గూర్ఖా, గూర్ఖా. అరే రామ్ సింగ్. జీ ఆయా. చంపుతుందిరా బాబు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. జల్దీ ఆవ్, తొందరగా రా. ఇతనైనా గూర్ఖా? जी मैं बचपन में नेपाल से आ गया है हूँ చూడటానికి అచ్చం తెలుగు వాళ్ళ ఉన్నావు. తెలుగు వచ్చా నీకు? వచ్చు సార్. గుడ్. ఇదిగో, రేపు నేను ఇంట్లో దిగబోతున్నాను. ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇల్లు క్లీన్ చేయించు. जी अच्छा साहब. వస్తాను. భారతి. ఓ భారతి. ఇదిగో రామ్ సింగ్, ఇంటికి తాళం వేసి గేట్ మూసిరా. अच्छा मैम साहब. గచ్చంతా అద్దంలా తలతలాడిపోవాలి. సర్కిల్ ఇన్స్పెక్టర్ సాబ్ అదిరిపోవాలి. చూడు చూడు సాబ్ ఆ గయా. ఆ అమ్మాయి ఎవరనుకున్నా? పోలీస్ ఇన్స్పెక్టర్ గారు అమ్మాయి. ఆయన చూశాడంటే నీ తోలు చేసి యూనిఫారం కుట్టించేసుకుంటాడు. అబ్బే అది కాదురా, పేస్ట్ అయిపోతేను అప్పు అడుగుదామని. నీ జీవితం అంతా అప్పులు అడగడంతో సరిపోతుందిరా, అప్పులు అప్పారావులాగా. అవును, ఈ నెలలో అద్దెలో నీ వాటమాట ఏం చేసావు? ఈ ఒక్క నెల వదిలేండి రా, వచ్చే నెల తీర్చేస్తాను. అబ్బా కడుపులో నొప్పిగా ఉంది, ఎక్కువగా మాట్లాడుకోండి. అర్జున్గా బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ తాళం వేసి పారాయి, వచ్చే నెల తీద్దాం అంతే మరి. పద.